హైదరాబాద్ లో తెలంగాణ భవన్ కు హైదరాబాద్ కుటుంబాలు తరలివచ్చాయి. మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటామని చెబుతున్నారు. ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామని బాధితులు అంటున్నారు. ఎప్పుడు కూలుస్తారో అని నిద్ర కూడా పోకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని హైదరాబాద్ కుటుంబాలు వాపోతున్నాయి. నిరంకుశ ప్రభుత్వ విధానాలతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలియజేశారు. బీఆర్ఎస్ పెద్దలను కలిసి తమ బాధలను చెప్పుకునేందుకు వచ్చామని బాధిత కుటుంబాలు అంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, హైదరాబాద్ తెలంగాణ భవన్ కు బాధితుల కుటుంబాలు చేరుకుంటూ ఉన్నాయి. తమ గోడును వెళ్లబోసుకోవటానికి బీఆర్ఎస్ ను కలవటానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ జమీమా. మొత్తానికి ఇప్పటికే హైదరాబాద్ కూల్చివేతలకైతే సామాన్య ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ కు అయితే ప్రస్తుతం హైదరాబాద్ బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికైతే చేరుకుంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకునేందుకు కూడా ఆ బాధితులు వచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ దుశ్చర్యలకు బీఆర్ఎస్ నేతలకు చెప్పుకుంటే తమ బాధలు తీరుతాయంటూ కూడా హైదరాబాద్ సంబంధించి బాధితులు కుటుంబాలు కూడా తెలంగాణ భవన్ కు అయితే చేరుకుంటున్నారు. ఎప్పుడు కూలుస్తారో అని నిద్ర కూడా పోకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామంటూ కూడా హైదరాబాద్ బాధిత కుటుంబాలు అయితే చెప్తున్నాయి. నిరంకుశ ప్రభుత్వ విధానాలతో రోడ్డున పడుతున్నామంటూ కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. బీఆర్ఎస్ పెద్దలను కలిసి తమ గోడును వెళ్లబోసుకునేందుకు కూడా బాధిత కుటుంబాలు కదా వరుసగా ఏదైతే తెలంగాణ భవన్ కు అయితే చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లో కూడా తెలంగాణ భవన్ కు మాజీ మంత్రి హరీష్ రావు కూడా రానున్నారు. హైదరాబాద్ బాధితులు సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించనున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆపరేషన్ హైడ్రా కొనసాగుతుంది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించి చాలా మటుకు ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను ఏదైతే హైడ్రా కూల్చివేసింది. ఈ నేపథ్యంలోనే మధ్య తరగతి కుటుంబాలు కూడా ఇప్పటికే చాలా మటుకు రోడ్డు మీద పడినాయంటూ కూడా బాధిత కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొక పక్క వాళ్ళు ఎంతో కష్టపడి కొన్ని దశాబ్దాల నుంచి కష్టపడి రూపాయి పోగు చేసుకుంటూ కూడా బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొని ఏదైతే అక్కడ ఇల్లులు కొనుక్కున్నామంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కొనుక్కున్న ఇల్లులన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోకి రావడంతో హైదరాబాద్ అధికారులు కూడా వాటిని అయితే కూల్చేశారు. ముఖ్యంగా నోటీసులు ఇవ్వకుండా అలాగే ఇంట్లో సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా హైదరాబాద్ అధికారులు కూల్చేశారంటూ కూడా బాధిత కుటుంబాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాద్ లో తెలంగాణ భవన్ కి వరుసగా హైదరాబాద్ బాధిత కుటుంబాలు అయితే వస్తున్నాయి. ఏదైతే బీఆర్ఎస్ పెద్దలకు చెప్పుకుంటే తమ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటూ కూడా వాళ్ళైతే ఒక్కొక్కరికి ఇక్కడైతే చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో హరీష్ రావు కూడా ఇక్కడికైతే రానున్నారు. వచ్చి హైదరాబాద్ బాధితులుగా సంబంధించిన కుటుంబాలను కూడా అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కుమార్.